చూడు ఇప్పుడు డైలీ ఇంట్లో తీసుకెళ్ళి రావాలంటే ఎవరు తీసుకొస్తారు నన్ను. అవును. అట్లాంటిది మా మమ్మీ నన్ను రోజు జిమ్‌కి తీసుకోపోతుండే. రోజు జిమ్ అయిపోయిన ఫోన్ చేయగానే వచ్చి పికప్ చేసుకుంటుండే. చాలుండే అన్న. అండ్ ఇంకోటి ఒక కాలు మీద జిమ్ పోతుండే. మీరు అడిగారు కదా ఇంట్లో ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు నువ్వు అంటే అరవడానికి కూడా నోరు రాకపోవు నాకు. అట్లుంటుంది నా సిచ్యువేషన్. ఇక మా డాడీ ఏం చేసిండు అసలు ఇది ఈ ఈ మెథడ్ షాకింగ్ నేను మా ఇంట్లో. మా డాడీ ఊకే అరుస్తున్నా అని చెప్పేసి పిలవడానికి ఊకే అరుస్తున్నా. ఈ రూమ్ నుంచి కిచెన్ దాకా వినిపించదు కదా సరిగా. ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది. ఆఫీస్లో బెల్ ఉంటుంది చూడు, మా డాడీ అది తెచ్చిపెట్టిండు. సో నాకేమైనా అవసరం ఉంటే బెల్ కొడుతుండే. వీళ్ళు పడుకుని ఉంటారు మధ్యరాత్రి ఎప్పుడైనా సరే. నాకేమైనా బాత్రూమ్ పోవాలి ఏం పోవాలన్నా కూడా ఆ బెల్ కొడితే వస్తుండే మా ఇంట్లోను. అంటే అన్ని ఫేస్ చేసినా నేను. అంటే లిటరలీ బెడ్ రీడర్ పేషెంట్ ఎట్లుంటానో అట్లుండే నేను. ఇక మా తాత నాకు సేవలు చేస్తుండే. నా ఫ్రెండ్స్ నాకు సేవలు చేస్తుండే. నాని అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉంటాడు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాతో పాటు యాక్సిడెంట్ అయిన అతనితో ఫ్రెండ్ అయినా. పరిచయం నాకు ఇంకో ఫ్రెండ్కి అయింది. సో తన కాలర్ బోన్ ఇరిగింది, స్కిన్ అంతా ప్యాచ్ అయింది అని. ఈజ్ ఓకే, ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్ నౌ. ఈ నాని అనేటోడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. వాడు ఎవరు నాకు తెలియదు. వాడు నాకు పరిచయమైన ఆ రోజు నుంచి నాతో పాటు హాస్పిటల్లో ఉన్నాడు. నాకు బెడ్ ప్యాన్ హెల్ప్ ఇవన్నీ చేసినట్టు తెలుసు. అసలు ఎవరు చేస్తారని ఇవాళ రేపు